అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరిందనే చెప్పచ్చు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటన చేశారు. ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు ముందే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆమె చెప్పకనే చెప్పారు, ఎవరున్నా ఎవరు లేకపోయినా కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. నాయకులు అనేవారు కార్యకర్తలకు ముందుండి నడిపించాలి, కానీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి ఆమె అన్న అంశాన్ని చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఇటు బాన్స్వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మేమంటే ముందు మేమే అన్నట్లు ఒకరిపై ఒకరు తోపులాట చేసుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూసుకోవచ్చు, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం, సీతక్క వారిని వారించిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, బాన్స్వాడ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఓవైపు, ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఓవైపు అంటూ ఒకరికి ఒకరు తోపులాట చేసుకున్న పరిస్థితి నెలకొంది. చెప్పగానే చెప్తుంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నాయకుడు అనేవాడు కార్యకర్తలకు అండగా ఉండి ముందుకు నడిపించాలి, కానీ నాయకత్వం మేమే చేస్తాం, మేము నాయకులం హీరోలం అంటే కుదరదు. ఎవరున్నా లేకపోయినా కార్యకర్తలే మా పార్టీకి అండ దండ. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలను ముందు తీసుకొని నడవాలి, కానీ గ్రూప్ తగాదులు పెట్టుకొని గ్రూపులు రాజకీయాలు చేస్తే కూడదు, పార్టీ సహించదు, వారిపైన వేటు వేస్తుందని చెప్పకనే చెప్పారు ఆమె. మొత్తానికి చూసుకోవచ్చు, బాన్స్వాడ నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు తారస్థాయికి చేరాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, పూర్తి స్థాయిలో సీతక్క ముందే ఈ ఘర్షణ వాతావరణం జరగడం, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రూప్ తగాదాలు చేస్తే అధికారంలో లేనప్పుడు మీరు ఏం చేస్తారు, కార్యకర్తలకు మీరు ఎలాంటి మనోధైర్యాన్ని నింపుతారంటూ ఆమె మండిపడ్డ పరిస్థితి నెలకొంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది, గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి అందరూ సమైక్యంగా ఐక్యంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరే విషయంగా ఉండాలి అని చెప్పి ఆమె చెప్పకనే చెప్పారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, ఓవైపు రేషన్ కార్డులు, మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో మీరందరూ గ్రూప్ తగాదాలు పెట్టుకోవడం సమంజసం కాదు అని చెప్పారు. మొత్తానికి బాన్స్వాడ నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం జరగడం, దీనికి అందరికీ సీతక్క ముందే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముందే ఈ ఘర్షణ చోటు చేసుకోవడం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారించిన పరిస్థితి నెలకొంది. ఏనుగు రవీందర్ రెడ్డికి చెప్పకనే చెప్పారు, నాయకుడు అంటే అందరినీ కలుపుకొని పోవాలి, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఆయన అందరికీ అందుబాటులో ఉండాలి, అందరి కార్యకర్తలను కలుపుకొని పోవాలి. ఇద్దరికి ఆమె చురుకలంటే ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా బాన్స్వాడ నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టే దిశగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రయత్నాలు సాగిస్తుంది. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఓడిపోయాం మేమే అంతా, ఆయన ఎవరు ఇంకో ఇతర పార్టీల నుంచి వచ్చారు, ఆయనకు మాకు ఏంటి అని అనుకోకుండా ఏ పార్టీ నుంచి వచ్చినా పాత కొత్త కార్యకర్తల కలయికతోనే పార్టీ ముందుకు సాగుతుంది. పాత కొత్త కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయే దిశగా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ వైపు ఇతర పార్టీ నేతలు వస్తుంటారు పోతుంటారు, కానీ పాత కార్యకర్తలందరూ కూడా కొత్త కార్యకర్తలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఆయన గెలిచిన తర్వాత మన పార్టీలోకి వచ్చారని మీరు చిన్న చూపు చూస్తే మీకు వేటు తప్పదని ఆమె హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కార్యకర్తలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పకనే చెప్పారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.